హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు రత్నకమల్ స్టూడియోస్. హాయ్ అండి. చాలా రోజుల తర్వాత మేమైతే ఒక ట్రిప్ ప్లాన్ చేశామండి. ఎప్పటినుంచో వెళ్ళాలనుకుంటా ఉన్నామండి. సో, ఇప్పటికి కుదిరింది. ముందు రోజు నైటే కావాల్సినవన్నీ ప్యాక్ చేసి రెడీగా పెట్టేసుకున్నామండి. ఎలాగో ఆర్యన్‌కి గూడా స్కూల్ హాలిడే వచ్చి అలా కలిసొచ్చింది మాకు కూడా. ఎర్లీ మార్నింగ్ అందరం లేచి రెడీ అయిపోయి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామండి. చెర్రీ అయితే అందరికన్నా లేట్‌గా లేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫస్ట్ రెడీ అయిపోయాడండి. నువ్వు కూడా చెప్పు, హాయ్ చెప్పు చెర్రీ. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ట్రిప్కి వెళ్తున్నాం మైసూర్. మైసూర్ గైస్. ఎస్ అండి, మైసూర్ వెళ్తున్నామండి. మీలో ఎంతమందికి మైసూర్ అంటే ఇష్టం చెప్పండి. మనం ట్రిప్కి వెళ్తున్నాం. మాకైతే ఇయర్లో 2 టైమ్స్ 3 టైమ్స్ వెళ్ళినా కూడా బోర్ కొట్టదండి. సో అందరికీ చాలా ఫేవరెట్ ప్లేస్. సో మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వగానే ఇలా పెద్ద గణేష్ టెంపుల్ ఉంటుందండి. చాలా బాగుంది కదా. గణేష్ స్వామికి దండం పెట్టుకుని అలా బయలుదేరిపోయామండి. ఈ టెంపుల్ని దొడ్డ గణపతి టెంపుల్ అంటారండి కన్నడలో, అంటే పెద్ద గణేష్ టెంపుల్ అని. సో అలా వెళ్తూ ఉంటుంటే దారిలో ఇలా మంచి మంచి అపార్ట్మెంట్స్ కనపడ్డాయండి. మీరు కూడా వ్యూ ఎంజాయ్ చేస్తారని క్యాప్చర్ చేశామండి వీటిని. బెంగళూరు టు మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే వేశారండి. సో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అండి. ఇప్పుడు జర్నీ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఈ రోడ్లో స్పీడ్ లిమిట్ వచ్చి 100 అండి. సో కొంచెం చూసుకుని వెళ్ళాలి, లేదంటే ఫైన్ వేసేస్తారు. ఆల్రెడీ హోటల్ అయితే ముందుగానే బుక్ చేసేసుకున్నామండి. సో మేమైతే ఇట్లా స్లోగా డ్రైవ్ అంతా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి. చాలా బాగుందండి. టోటల్గా అయితే 2 డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి. సో చూడాలి. మీరు నమ్ముతారా నమ్మరో, ఇదైతే మా ఫస్ట్ సోలో ట్రిప్ అండి. ఓన్లీ మా ఫ్యామిలీ వెళ్తున్నాం. ఎప్పుడు రత్న వాళ్ళ ఫ్యామిలీ కానీ, లేదంటే మా ఫ్యామిలీ కానీ ఎవరో ఒకరు జాయిన్ అవుతూ ఉంటారు. ఈ ట్రిప్ ఇప్పుడు కుదిరిందన్నాం కదండి, దీనికి ఒక రీజన్ కూడా ఉందండి. ముందు వీడియోలో చెప్తాము అదేందో. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. క్లైమేట్ అయితే అప్పటికప్పుడు మారిపోతూనే ఉందండి. మేము వెళ్ళినంతసేపు అక్కడక్కడ చిన్న చిన్న డ్రిజ్లింగ్ పడుతూనే ఉంది. అలా మధ్యలో బ్రేక్ఫాస్ట్కి ఒక చోట ఆగామండి. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆర్డర్ చేసామండి. ఇడ్లీ, దోశ, పూరి. సో ఎవరికి నచ్చింది వాళ్ళు తినేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. మాకు టోటల్ 3.5 అవర్స్ టు 4 అవర్స్ పట్టిందండి. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కానీ అలాగే చిన్న చిన్న బ్రేక్స్ స్లోగా అయితే వెళ్ళామండి. ఫైనల్గా హోటల్కి అయితే రీచ్ అయిపోయామండి. మేము యాక్చువల్గా చెక్ ఇన్ టైం కన్నా కొంచెం ముందు వెళ్ళామండి. సో కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో అందుకని కొంచెం సేపు ఇలా రిసెప్షన్లో అయితే వెయిట్ చేసామండి. ఇక్కడ మేము బుక్ చేసిన హోటల్కి అయితే 12కి చెక్ ఇన్ అయితే నెక్స్ట్ డే 11కి చెక్అవుట్ అండి. ఇట్లా 2 డేస్కి అయితే మేము బుక్ చేసుకున్నామండి ఈ హోటల్ వచ్చేసి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అయితే అవైలబుల్ లేదండి. సో వేరే హోటల్స్లో చూసాము, వాటిలో అయితే అవైలబుల్గా ఉంది. బట్ ఈ హోటల్ అయితే మాకు చాలా నచ్చింది. సో అందుకని ఈలోపు మా వాళ్ళ ఆటలు అయితే చూసేసారు కదా, డిఫరెంట్గా ఇలా ఒక 15 మినిట్స్ అయితే వెయిట్ చేసామండి. సో తర్వాత రూమ్ అలాట్ చేశారు. మనకైతే సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారండి. సో
రూమ్ కూడా ఒక లుక్ వేసేద్దాం. మేమైతే సింగిల్ రూమ్ తీసుకున్నామండి. ఇక్కడ సూట్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చాలా డీసెంట్గా ఉన్నాయండి రూమ్స్ కూడా. సో మన రూమ్ నెంబర్ వచ్చేసి 202 అండి. రూమ్ అయితే చాలా నచ్చిందండి. మేము బెడ్ అయితే సరిపోదాం అనుకున్నాం కానండి, చాలా పెద్ద బెడ్ ఇచ్చారు. ఇలా ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో 2 వార్డ్రోబ్స్ అయితే ఇచ్చారు బట్టలు పెట్టుకోవడానికి. మా వాళ్ళు ఆల్రెడీ బట్టలు తగిలిచ్చేసారు దాంట్లో. కాంప్లిమెంటరీగా వాటర్ బాటిల్స్, కెటిల్స్ ఇచ్చారు. అలాగే లాకర్ కూడా ఇచ్చారు ఏమన్నా వాల్యుబుల్ థింగ్స్ పెట్టుకోవడానికి. చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉందండి. టీవీ కూడా ప్రొవైడ్ చేశారండి, కానీ మేము టీవీ అయితే ఒక్కరోజు కూడా యూస్ చేయలేదు. ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదండి. ఇక్కడ రూమ్ సర్వీస్ అలాగే రిసెప్షన్ కాల్ చేసి ఏమైనా కావాలంటే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారండి. వాళ్ళ సర్వీసెస్ అయితే చాలా బాగా నచ్చాయి మాకు. రూమ్లోంచి వ్యూ అయితే అలా ఉందండి. సో మేము వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నామండి. ప్రతిదీ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంచారండి. సో అదైతే చాలా బాగా నచ్చింది మాకు. ఈవెన్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. ఇంకొక ఆప్షన్ వచ్చేసి 24 అవర్స్ హాట్ వాటర్ అయితే అవైలబుల్గా ఉంది ఇక్కడ. మేమైతే వీకెండ్లో వెళ్ళామండి. సో ప్రైజెస్ వచ్చి కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి. ఇది యాక్చువల్గా మాకు ఒక ఫ్రెండ్ అయితే రిఫర్ చేశాడండి. సో వాళ్ళు అంతకుముందు ఇక్కడ స్టే చేశారు. సో చాలా బాగుంది అన్నారని మేము కూడా ఇక్కడే బుక్ చేసామండి. సో వేర్ ఆల్సో సో హ్యాపీ. ఇంకొకసారి ఫుల్ లుక్ వేసేయండి. ఎందుకు? నేను స్కూల్కి వెళ్తా. మేడం ఎందుకు కొట్టింది నిన్న? అదే నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదుగా. వెళ్తా. చెర్రీ స్కూల్ హోంవర్క్ కానీ చేయకపోతే వాళ్ళు మేడం కొట్టిద్దంటండి. వాడు స్కూల్కి వెళ్ళట్లేదు. సో ఆర్యన్ వచ్చేసి డ్రాయింగ్ చేసుకుంటా ఉన్నాడండి. ఆర్యన్కి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. హాయ్ చెప్పరా. సిటీలో వచ్చేసి మేము ఎక్కువ కార్ యూస్ చేయలేదండి. సో ట్రాఫిక్ అండ్ పార్కింగ్ చాలా కష్టంగా ఉంటుందని సో ఆటోలో అయితే ట్రావెల్ చేసాము. ఇక్కడ మీరు ఎక్కడికైనా వెళ్ళండి 50 రూపీస్ 80 రూపీస్ అంతేనండి. చాలా చీప్గా ఉంది ఆటో అయితే ఇక్కడ. సో ఈజీగా కూడా రీచ్ అయిపోవచ్చు. ఇలా ఆటో అయితే తీసుకుని మేము లంచ్కి అయితే వెళ్ళిపోయామండి. వెళ్తా ఉంటే ఈ రోడ్లో అయితే అన్ని గోల్డ్ షాపులేనండి. లెఫ్ట్ రైట్ ఎక్కడ చూసినా కూడా ఫుల్ రోడ్ అంతా గోల్డ్ షాపులేనండి. అలా హోటల్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇది హోటల్ RRR అండి. మైసూర్ ఫేమస్ హోటల్స్లో ఇది కూడా ఒకటండి. ఇక్కడ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంటాయండి. ఆ రోజు సాటర్డే అవడం వల్ల మేమైతే వెజిటేరియన్కి స్టిక్ కావాల్సి వచ్చింది. సో మీల్స్ ఒకటి అలాగే వెజ్ బిర్యానీ ఒకటి చెప్పామండి. అవి కూడా చాలా బాగున్నాయి. లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకుని మళ్ళీ హోటల్కి వచ్చేసామండి. ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఏం లేవని చెర్రీ మేము తీసుకెళ్ళిన జామకాయలు అయితే దాంట్లో పెట్టాడండి.